Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, those who are watching first time my channel, please do subscribe and share to your friends also. Okay, so that you will get notifications whenever a new content is added to the channel. So coming to the point, MSET లో అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది నార్మలైజేషన్ ప్రొసీజర్. వైల్ ఫైనలైజింగ్ ద ర్యాంక్స్ ఆఫ్ క్యాండిడేట్స్, నార్మలైజేషన్ ప్రొసీజర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ కలిగి ఉంటుంది. ఏంటి నార్మలైజేషన్, అసలు ఎందుకు ఈ నార్మలైజేషన్ అంటే, మీరు ఆల్రెడీ 5 సెషన్స్లో మీ ఫ్రెండ్స్ రాసిన సెషన్స్, మీరు రాసిన సెషన్స్ డిఫరెంట్ అయ్యి ఉంటే మీరు మార్క్స్ అబ్జర్వ్ చేసే ఉంటారు. ఈవెన్ ఒక స్టూడెంట్ వాళ్ళ ఫ్రెండ్ అతనికంటే ఇంటెలిజెంట్ అయ్యుండి కూడా డిఫరెంట్ సెషన్స్లో ఎగ్జామ్ రాసి ఇతనికంటే తక్కువ స్కోర్ చెప్తూ ఉన్నాడు. సో రీజన్ ఏంటి అంటే, వేరియస్ షిఫ్ట్స్లో వేరియస్ డిఫికల్టీ లెవెల్ ఆఫ్ పేపర్స్, మనం ప్రీవియస్ వీడియోలో డిఫికల్టీ లెవెల్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో మరి ఆ డిఫికల్టీ లెవెల్స్ని అనుసరించి ఈ నార్మలైజేషన్ ప్రొసీజర్ ఎలా చేస్తారు, నార్మలైజేషన్ ప్రొసీజర్ వల్ల జరిగేది ఏమిటి? సో జరిగేది ఏమిటి అంటే, ఈజీ సెషన్లో ఎవరైతే స్టూడెంట్ ఎగ్జామ్ రాశారో వాళ్ళ మార్క్స్, టఫ్ సెషన్లో ఎవరైతే స్టూడెంట్ ఎగ్జామ్ రాశారో వాళ్ళ మార్క్స్ ఇంచుమించు సెషన్స్ ఇంటర్చేంజ్ చేస్తే వాళ్ళకి అదే విధంగా మార్క్స్ వచ్చేటట్టుగా ఈ నార్మలైజేషన్ ప్రొసీజర్ యూస్ చేస్తారు. అంటే సమ్ టైమ్స్ ఈజీ సెషన్లో అఫ్కోర్స్ పేపర్ ఈజీ, అతనికి మార్క్స్ కూడా అదే రేంజ్లో రాస్తే ఒక్కొక్కసారి అతని స్కోర్ ఏమీ చేంజ్ కాకపోవచ్చు. సమ్ టైమ్స్ అతని స్కోర్ తగ్గవచ్చును. బట్ టఫ్ సెషన్లో ఎగ్జామ్ రాసిన స్టూడెంట్కి మార్క్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. సో దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ఓవరాల్ సెషన్, యావరేజ్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. అదేంటో మనం డిస్కస్ చేద్దాం. సింపుల్ మ్యాథమెటికల్ ఫార్ములా, నార్మలైజ్డ్ మార్క్స్. హౌ టు కౌంట్ నార్మలైజ్డ్ మార్క్స్? GASD ప్లస్ GTA minus GASD by STA minus SASD into secured marks by a student minus SASD. So this is the formula. GASD plus GTA minus GASD by STA minus SASD into marks secured by a student minus SASD. ఇందులో ఉన్న టర్మినాలజీ మీనింగ్ ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ మీన్డ్ బై GASD? ఈ GASD ఏమంటుందో చూద్దామండి. సమ్ ఆఫ్ యావరేజ్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ అక్రాస్ ఆల్ సెషన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ పుట్ టుగెదర్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, నార్మలైజేషన్ ప్రొసీజర్ విల్ బి డన్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ separately. So don't think that normalization is applicable on your total marks. Why? Because in your session a single subject may be difficult, remaining 2 subjects may be easy. How they can calculate on overall total? So that's why normalization procedure completely will be done on each subject separately. Okay, so that's why a student who is attempted tough session in one subject may lose some marks. Why? Because remaining 2 subjects may be easy. Okay, so normalization procedure అనేది సబ్జెక్ట్ వైజ్ చేస్తారు. అందులో GASD ఏమంటున్నారో చూడండి. సమ్ ఆఫ్ యావరేజ్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ అక్రాస్ ఆల్ సెషన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ పుట్ టుగెదర్. ఇక్కడ ఏం చేయాలట, టోటల్ 5 సెషన్స్లో 3 lakhs మెంబర్స్ అపియర్ అయ్యి ఉంటే ఆ 3 lakhs మెంబర్స్ మార్క్స్ యావరేజ్ అంటే తెలుసు కదండి మనకి, యావరేజ్
అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా కూడా మీకు స్టాటిస్టిక్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ యావరేజ్ ఫైండ్ అవుట్ చేసి స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేసి అవి యాడ్ చేయాలట. యాడ్ చేస్తే వచ్చేదే జిఏఎస్డి ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ అక్రాస్ ఆల్ సెషన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ పుట్ టుగెదర్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ తీసుకుంటే మ్యాథమెటిక్స్ నార్మలైజ్డ్ మార్క్స్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేద్దామని ట్రై చేస్తే మ్యాథమెటిక్స్ 5 సెషన్స్లో ఎంతమంది క్యాండిడేట్స్ అటెండ్ అయ్యారు, వాళ్ళందరి మార్క్స్ యావరేజ్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ అండ్ దేర్ సమ్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేదే జిఏఎస్డి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, GTA is nothing but average marks of top 0.1% of all candidates appeared in all sessions of the subject. ఇదే మ్యాథమెటిక్స్ 5 సెషన్స్లో ఎగ్జామ్ జరిగింది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 సెషన్స్లో 1 lakh మెంబర్స్ అపియర్ అయ్యి ఉంటే ఆ 1 lakh మెంబర్స్లో 0.1% టాప్ మెంబర్స్ని తీస్తారు. అంటే 1000 మెంబర్స్, టాప్ 1000 మెంబర్స్ మార్క్స్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తారు. సో GTA ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ ఆఫ్ టాప్ 0.1% ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ అపియర్డ్ ఇన్ ఆల్ సెషన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్ అన్ని సెషన్స్లో అటెండ్ అయిన టోటల్ స్ట్రెంత్లో 0.1% స్ట్రెంత్ని టాపర్స్గా సెలెక్ట్ చేసి వాళ్ళ మార్క్స్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే GTA. ఓకే, చూడండి, జిఏఎస్డి GTA క్యాలిక్యులేటెడ్ ఫర్ ఆల్ సెషన్స్. మనం డివైడ్ చేసుకుందాం ఇక్కడ. నెక్స్ట్ కమింగ్ టు SASD. SASD సేమ్ యాజ్ GASD, బట్ దెర్ ఇస్ ఏ స్మాల్ డిఫరెన్స్. Sum of average and standard deviation of all candidates across all sessions of the subject put together. In the session of the subject in which a candidate appeared. ఓకే, చూడండి, ఆ డిఫరెన్స్ ఏంటి అంటే సమ్ ఆఫ్ యావరేజ్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ సేమ్ యాజ్ GASD ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ ఇన్ ద సెషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ విచ్ ఏ క్యాండిడేట్ అపియర్డ్. చూడండి, ఒక క్యాండిడేట్ May 9th సెకండ్ షిఫ్ట్ అటెండ్ అయినట్టయితే ఆ సెకండ్ షిఫ్ట్కి అటెండ్ అయిన అందరు స్టూడెంట్స్ మార్క్స్ యావరేజ్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ సమ్. ఇంతకుముందు GASD అంటే ఏమన్నాము? ద సమ్ ఆఫ్ యావరేజ్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ appeared in that subject across all sessions. But ikkada particular session in which a candidate appeared. మనం ఏ క్యాండిడేట్ కైతే నార్మలైజ్డ్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ క్యాండిడేట్ అటెండ్ అయిన షిఫ్ట్లో ఆల్ క్యాండిడేట్స్ మార్క్స్ యావరేజ్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ సమ్. సింపుల్. నెక్స్ట్ కమింగ్ టు STA, same as GTA, but this is global, this is local. Simple. Average marks of top 0.1% of all candidates in subject of session in which a candidate appeared. మనం GTA అంటే ఏమన్నాము? ఆల్ సెషన్స్లో అపియర్డ్ క్యాండిడేట్స్ నుంచి 0.1% టాప్ క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసి వాళ్ళ మార్క్స్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే GTA. బట్ STA స్టాండ్స్ ఫర్ సేమ్ యావరేజ్ ఆఫ్ టాప్ 0.1% ఆఫ్ ద స్టూడెంట్స్, బట్
those who are appeared in a particular session in which our particular candidate appeared. ఇక్కడ పర్టికులర్ స్టూడెంట్, మనం ఏ స్టూడెంట్కి అయితే నార్మలైజ్డ్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ స్టూడెంట్ అపియర్డ్ అయిన సెషన్లో, జస్ట్ సెషన్లో, ఆ సబ్జెక్ట్ సెషన్లో టాప్ 0.1% స్టూడెంట్స్ యావరేజ్ మార్క్. సో దిస్ ఈజ్ అబౌట్ నార్మలైజ్డ్ మార్క్స్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ నార్మలైజేషన్ ఎలా చేయాలి అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము. చూడండి, నార్మలైజ్డ్ మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు GASD ప్లస్ GTA మైనస్ GASD బై STA మైనస్ SASD ఇంటూ మార్క్స్ సెక్యూర్డ్ బై ఏ స్టూడెంట్ మైనస్ SASD. ఫర్ ఎగ్జాంపుల్, let us calculate normalization marks for tough session student. Tough session attempt చేసిన స్టూడెంట్ నార్మలైజేషన్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్, వాట్ ఈజ్ GASD? GASD is nothing but sum of average and standard deviation of all students in that subject across all sessions. అలా చూస్తే సమ్ ఆఫ్ యావరేజ్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి టఫ్ సెషన్ కాబట్టి 55 వచ్చాయి అనుకుందాం. ఓకే, నెక్స్ట్ GTA అంటే టాప్ లేయర్ 0.1% కదా, అది 60 వచ్చింది అనుకున్నాం. ఆబ్వియస్లీ ఓవరాల్ యావరేజ్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ కంటే ఇది ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ GASD ఆల్రెడీ వి నో. STA stands for పర్టికులర్ సెషన్. పర్టికులర్ సెషన్ అంటే టఫ్ సెషన్ అంటున్నాం కదా, ఆ టఫ్ సెషన్లో 50 వచ్చాయి అనుకుందాం. సారీ, టఫ్ సెషన్లో టాప్ మోస్ట్ 0.1%. సో STA is nothing but 0.1% of toppers of the particular session in which our student is appeared. Let it be 50. For example, this is total average 45. Marks secured by a student 48. For example, let us calculate GASD 55 plus GTA 60 minus GASD 55 by STA 50 minus 45 into marks secured by a student 48, SASD is 45. This is 55 plus 60 minus 55, 5 by 5 into 3. Okay, so his normalization marks 58. You do observe the difference. Actual student got 48 marks in MCET examination, but after normalization plus 10 added. Sometimes ఈజీ షిఫ్ట్ని అటెంప్ట్ చేశాడు అనుకుందాం స్టూడెంట్. సో GASD 55 ఉందనుకుందాం. ఇది ఈజీ షిఫ్ట్ కాబట్టి టాప్ మోస్ట్ 0.1% తీస్తే 70 వచ్చింది యావరేజ్. ఓవరాల్ యావరేజ్ మాత్రం 55 వచ్చింది. డినామినేటర్లో STA పర్టికులర్ షిఫ్ట్లో 0.1% లేయర్కి 75 వచ్చాయి. టాపర్స్ వీళ్ళంతా మైనస్ SASD 70 ఉంది. బట్ వాడికి పర్టికులర్ స్టూడెంట్కి మార్క్స్ 65 వచ్చాయి అనుకుందాం. బట్ SASD ఎంత ఉందండి? 70 ఉంది. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. 55 70 minus 55 అంటే 15 న్యూమరేటర్, 5 డినామినేటర్, ప్లస్ 3 into minus 5. వాట్ హ్యాపెన్స్ నౌ? 55 minus 15 40 మార్క్సే వచ్చాయి వాడికి. యాక్చువల్గా వచ్చిన మార్క్స్ 65. యాక్చువల్గా 65 వస్తే ఆఫ్టర్ నార్మలైజేషన్ ఏం జరిగిందో చూడండి, -25 అయింది.
సో నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, అంత వేరియేషన్ ఉండకపోవచ్చు. మనం ఎగ్జాంపుల్ కూడా ఏం చేసాము, పర్ఫెక్ట్ నెంబర్స్ తీసుకున్నాం. యాక్చువల్గా డెసిమల్స్లో ఉంటుంది ఇది, డెసిమల్స్ అయితే మనం క్యాలిక్యులేట్ చేయడం కష్టమవుతుంది కాబట్టి సో ఇలా తీసుకోవడం జరిగింది. -25 మార్క్స్ తగ్గిపోయినాయి ఇక్కడ. సో ఏం అబ్జర్వ్ చేశారు ఇక్కడ, ఈజీ షిఫ్ట్లో పర్ఫెక్ట్గా అదే ప్రపోర్షనేట్గా రాస్తే సమ్ టైమ్స్ దేర్ మే బీ నో చేంజ్. ఈజీ షిఫ్ట్లో ఎవ్రీ టైం తగ్గుతాయి అనడానికి లేదు, ప్రతి స్టూడెంట్కి తగ్గుతాయి అనడానికి లేదు. సో షిఫ్ట్ ఈజీ అయ్యి ఉండి కరెక్ట్గా అటెంప్ట్ చేయని స్టూడెంట్కి తగ్గే ఛాన్స్ కూడా ఉంది. షిఫ్ట్ హార్డ్ అయినప్పుడు పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక మోడరేట్గా ఉన్నా ఎలా ఉన్నా దిస్ ఈజ్ ద వే టు క్యాలిక్యులేట్ నార్మలైజ్డ్ మార్క్స్. సో డోంట్ వరీ, మీ ఫ్రెండ్కి ఎక్కువ వచ్చి మీకు తక్కువ వచ్చాయని, మీకు తక్కువ వచ్చి మీ ఫ్రెండ్కి ఎక్కువ వచ్చాయని, ఓకే, మీ ఫ్రెండ్కి ఎక్కువ వచ్చి మీకు తక్కువ వచ్చాయని, మీకు ఎక్కువ వచ్చి మీ ఫ్రెండ్కి తక్కువ వచ్చినా ఇద్దరూ మాట్లాడుకోండి. ఇవి ఫైనల్ మార్క్స్ కాదు, ఫైనల్ మార్క్స్ కానే కాదు. సో దేర్ మే బీ ఏ ఛాన్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ నార్మలైజేషన్ ప్రొసీజర్. సో వెయిట్ ఫర్ రిజల్ట్స్. మోస్ట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 25th to 27th. సో 25th అయితే మినిమం పడుతుంది టైము. లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకున్నా కూడా ఆఫ్టర్ ప్రిలిమినరీకి 10 days గ్యాప్ తీసుకున్న తర్వాతనే రిజల్ట్ ఇచ్చారు. సో లెట్ us వెయిట్ ఫర్ రిజల్ట్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.